రామచంద్ర గారు, తెలంగాణలో ఇప్పుడు ఈ కాంక్లేవ్ జరుగుతున్న సందర్భంగా ఈ ప్రశ్న అడగకపోతే జనరల్గా నేను విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించిన అంశం పైన చాలా పెద్ద చర్చ ఉంది. సరే, ఆ పిల్లోడి పేరు నేను ఇక్కడ తీసుకోదలుచుకోలేదు. సో ఆ ఇష్యూలో మీ పార్టీ ప్రాపర్గా రెస్పాండ్ అయ్యింది అని అనుకుంటున్నారా మీరు? రెస్పాండింగ్ ఇప్పుడు తప్పు చేసిన వాడికి రెస్పాండ్ ఎవరు కావాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్. మీరు దానికి అడ్డు పెట్టలే కదా. అది ఒక కుటుంబం. నేను ఫస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాను, ఇది ఒక కుటుంబ విషయము. ఫాదర్ తప్పు చేస్తే ఎస్ మా పార్టీ మెంబర్ కాబట్టి మేము అడుగుతాము, చేస్తాము. ఆ ఇంట్లో ఏమైనా పొరపాటు చేస్తే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది, అది వాళ్ళు తేల్చాల్సి ఉంది కదా. అంతేగానే మేము దాంట్లో మాకేం రోల్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సింపథైజ్ ఫర్ ది విక్టిమ్స్, నో డౌట్. అటువంటి బయటే డెఫినెట్గా అది లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అండ్ మా వ్యక్తి చేస్తే డెఫినెట్గా మేము మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మా వ్యక్తి చేయలేదు, మా వ్యక్తి కుటుంబం సబ్మిట్ చేసింది కాబట్టి లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. టోన్ ఏమైనా డౌన్ చేసామా సార్? టోన్ ఏమైనా డౌన్ చేసామా? ఇప్పుడు ఎవరో వేరే ఒక అమ్మాయికి జరిగి ఉంటే భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఆందోళన చేయటం, ధర్నాలు చేయటం, న్యాయం చేయాలని గొడవ చేయటం ఇవన్నీ జరిగి ఉండేయేమో కదా. వై ఇక్కడ ఎందుకు లేవు అంటే? ఇప్పుడు కూడా మేము ఎవరైనా ఈ అమ్మాయికి మీద మేము మాట్లాడామా? లేదు. ఇప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ కదా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రూత్ ఇన్ ది ఎంటైర్ ఎపిసోడ్ లెట్ ది జస్టిస్ బి డన్. అది మేము అనేది. నీకు అడ్వకేట్ కదా, ఐ నో హౌ ఇట్ ఈస్ ఫేస్. అండ్ డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ టైంలో ఏమేమి మనం చూడలేదా? మనం ఎక్కడెక్కడ ఏమేమైనది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పొరపాటు చేస్తేనే వందలాది మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటారు. అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు. నేను ఏమంటానంటే ఎస్ వీ రెస్పెక్ట్ ఉమెన్. ఆ రెస్పెక్ట్ ఉమెన్ అనేది మా కల్చర్లో ఉంది. అందుకే మోదీ గారు నారీ శక్తి వందన ఆ యాక్ట్ తీసుకొచ్చారు, 33% ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతో ఈరోజు దీన్ని రాజకీయం చేస్తున్నారు. కాబట్టి పొలిటిసైజింగ్ ఏ ఫ్యామిలీ మ్యాటర్. బీఆర్ఎస్ పార్టీ ఈస్ డూయింగ్ పొలిటిసైజింగ్ ది ఇష్యూ. అందరు కనబడతా ఉంది. ఫ్యామిలీ ఇష్యూ చేయకూడదని యాజ్ ఏ పార్టీ ఒక అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ప్రభుత్వం. యాజ్ ఏ పార్టీ మీరు వెళ్ళి ఒక అమ్మాయికి ఒక సింపతి తెలపడమో, కలవడమో. మేము పవర్లో లేము కదండి. పవర్లో కాంగ్రెస్ విక్టిమ్ని పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయకూడదు, కలవకూడదు. నేను విక్టిమ్ గురించి అనట్లేదు. పోలీస్ దగ్గరికి కంప్లైంట్ వచ్చినప్పుడు ఆర్ వి స్టాపింగ్ ది పోలీస్? లెట్ దెమ్ టేక్ యాక్షన్. మేము చెప్తున్నాం కదా, ది కల్ప్రిట్స్ ఆల్వేస్ షుడ్ బి బ్రాట్ టు ది బుక్. And law should take its own course of action. We will not interfere any legal process. We will not interfere in investigating process. మేము అంతవరకు మా తరఫు నుంచి we want to do justice. ఓకే, వాట్ బండి సంజయ్ గారు చెప్తున్నారు దీన్ని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని. మీరు నమ్ముతున్నారా? అది రాజకీయ కోణంలో జరుగుతున్నా కనబడుతుంది కదా. నేను ఏమంటున్నా అంటే జరిగిన దాన్ని రాజకీయంగా వాడుకోవడం వేరు, జరగడం వెనకే రాజకీయం ఉందా అనేది వేరు. నేను జరిగిందా జరగలేదని నేనుగా చెప్పేది, అది పోలీసు చెప్పాలి. రాజకీయం ఎందుకు చెప్తున్నానంటే ఆ ఒక వ్యక్తిని అంటే ఒక మినిస్టర్ కొడుకుని యు ఆర్ నాట్ సీయింగ్ ఇట్ అస్ ఎ కేస్. అమ్మాయికి జస్టిస్ ఎక్కడ మీరు అడగట్లే. యు ఆర్ ట్రయింగ్ టు డిఫేమ్ ఎ ఫ్యామిలీ. ఓకే, అది పోస్టర్లు పెట్టి మెట్రో ట్రైన్లో పోయి చూసా పెట్టి ఇది యు ఆర్ డూయింగ్ ఇట్ ఎస్ ఎ విండిక్టివ్. అంటే యూఆర్ టేకింగ్ ఎ రివెంజ్ ఆన్ సంథింగ్. అది కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క అమ్మాయికి న్యాయం చేయండి అని వాళ్ళు అన్నారా? ఎక్కడైనా అనలేదు. సో టార్గెటింగ్ బండి సంజయ్, టార్గెటింగ్ ఈజ్ వన్ అవర్ మినిస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ. అది కనబడుతుంది. వీఆర్ ఫర్ జస్టిస్ జరగాలి. అది ఎవరైనా కానీ. నేను బండి సంజయ్ గారు కూడా సొంతంగా అన్నాడు, నా కొడుకైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సింది ఆయన సొంతంగా అన్నాడు. సో రాజకీయం చేస్తున్న వాళ్ళ ఎజెండా అమ్మాయికి న్యాయం చేయడం కాదు, బండి సంజయ్ని డిఫేమ్ చేయడం. అమ్మాయికి న్యాయం చేయాలని మేము కూడా కోరుతాం సార్. వాళ్ళు కోరమని చెప్పండి. లేదు, వాళ్ళు కోరట్లేదు. వాళ్ళు కోరుతున్నది కేవలం బండి సంజయ్ని అటాక్ చేయాలి, బండి సంజయ్ ఫ్యామిలీ రోడ్డు మించాలి, లేకుంటే అన్ని పోస్టర్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయితే మాకు తెలుసు కదా. మెట్రోలో తిరిగి ప్యాంప్లెట్ చేయడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇంతమంది సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు? అరే అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడే దాంట్లో యు ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. So it is anyway, it is very sensitive matter. Victim also should be protected. క్లోజ్ చేద్దాం దాన్ని. మీరు నమ్ముతున్నారా తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందా? ప్రాపర్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ దీనిలో జరుగుతుంది అని? పోలీస్ మీద నమ్మకం ఉన్నారా లేదా తర్వాత సంగతి. ఐ హ్యావ్ ఎంటైర్ ఫేత్ ఆన్ మై జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ జస్టిస్ సిస్టమ్. జస్టిస్ జరుగుతుంది అనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను.